కి స్వాగతం. కాగజ్ నగర్ పట్టణంలో స్థానిక ఇందిరా మార్కెట్ నందు భారతీయ యువశక్తి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువకుల జీవన ఉపాధి కొరకు సమావేశం. క్లస్టర్ హెడ్ అశోక్, ఫైనాన్స్ ఆఫీసర్ పాపయ్య, సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్ స్కూనల్, శంకర్ మరియు ఇషప్ చైర్మన్ ఈర్ల సునీల్ యువకులు పాల్గొన్నారు. యూనియన్ బ్యాంకులో వచ్చేసేసి ఎస్టీపీలో కొట్టిన తర్వాతనే ఎస్టీపీలో అప్రూవ్ చేసిన తర్వాతనే దాంట్లో అప్రూవ్ అయ్యేది ఉంటే బ్యాంక్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ ఎస్టీపీలో అప్లోడ్లో ఒకవేళ అది ఏమన్నా మిస్ మ్యాచింగ్ వచ్చేది ఉంటే దాన్ని ఒకవేళ అది అన్ని విధాల అర్హత ఉండేది ఉంటే మేనేజర్ ఆఫ్లైన్లో చేసే ప్రయత్నం చేస్తాడు. ఇట్ ఇస్ నాట్ నెసరీ ఆయన చేయాలని, బట్ ఒకవేళ ఆ యూనిట్ మంచిగా ఉన్నదని ఆయన అనుకునేది ఉంటే ఎక్సెప్షనల్ కేసులలో మేనేజర్ టేకప్ చేస్తుంది. కాబట్టి మనం తీసుకున్న రూల్ అన్నీ ఆ విధంగా ఉండాలి. ఈ 31 మార్చి వరకు మాకు కూడా కనీసం 20 కేసులు గ్రౌండ్ మాకు ఉంది, మాకు కూడా పైనుంచి ఒత్తిడి ఉంది. కాబట్టి తీసుకొచ్చే కేసులు చాలా మంచిగా ఉండాలి, బిజినెస్ ఉండాలి, బ్యాంకులో టర్నోవర్ ఉండాలి. 6 monthsలో ఆ టర్నోవర్ ఉండేది ఉంటే వాళ్ళకు కూడా ఒక నమ్మకం వస్తుంది, టర్నోవర్ బాగుంటుంది. టర్నోవర్ లేక కూడా కొన్ని రిజెక్ట్ అవుతున్నాయి. తర్వాత ఎస్పెషల్లీ తెలంగాణ గ్రామీణ బ్యాంకు ప్రాపర్టీ ట్యాక్స్ కానీ ఎలక్ట్రిసిటీలు కానీ పెండింగ్ ఉండదు. ట్రేడ్ లైసెన్స్, ఉద్యమ ఆధారు వీటన్నిటితో పాటు ఆ వాళ్ళు అది కూడా చూస్తున్నారు. ట్రేడ్ లైన్ మన ఇది ఎలక్ట్రిసిటీ బిల్లు, ప్రాపర్టీ ట్యాక్స్ కొన్నిసార్లు మేము చూస్తాం ఎలక్ట్రిసిటీ బిల్లు 20,000 పెండింగ్లో ఉన్నాయి. అటువంటి వాళ్ళు ఇంటర్టైన్ చేయడం లేదు. కాబట్టి మనం తీసుకునే స్కీమ్స్ ఆ విధంగా ఉండాలి. ఫస్ట్ టైం అట్లనే రిజెక్ట్ అయింది. వాళ్ళకి ఇంతకుముందు ఇట్లనే అప్లై చేసుకున్నాక వాళ్ళు ఏంటంటే కరెంట్ బిల్లు తక్కువ అంటే అంత అక్కడ ప్రాసెస్ అయినా కరెంట్ బిల్లు వల్ల కూడా ఆ బిల్లు వల్ల కరెంట్ బిల్లు ఆ బిల్లు మనం అన్ని అయిపోయినా కూడా ఇస్తే ఆమెకు సుమలత కారు మాత్రం 30 బిల్లు ఉన్నది. అయితే వాళ్ళకి ఏంటి పాత లోన్ ఉన్నది, పాత లోన్ ఏదైతే ఉందో అది కట్టినట్టు క్లియర్ చేసినట్టు దాన్ని క్లోజ్ చేసుకోమని నోటీస్ ఏంటంటే ఎప్పుడంటే కంపల్సరీ నోటీస్ అంటారు. గవర్నమెంట్ స్కీమ్ అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ బీసీ వాళ్ళ కంపల్సరీ అన్ని బ్యాంకుల నుండి నోటీస్ సర్టిఫికేట్ తీసుకొస్తేనే వీళ్ళకి లోన్ ఇచ్చారు. కానీ ఇది ప్రైవేట్ కనుక ప్రైవేట్ సెక్టర్ మన డైరెక్ట్ ఇస్తారని కనుక సిబిల్ ఉత్తారని తర్వాత వీళ్ళు ఇంతకుముందు ఏమైనా లోన్ గ్రూప్స్లో తీసుకున్నా కానీ ఏదైనా పెండింగ్ ఉన్నా అలా ఆటోమేటిక్గా కనబడతాయి. వాళ్ళ దాని ప్రకారంగా అన్ని చెక్ చేసుకుంటారు. నోటీస్ సర్టిఫికేట్ వాళ్ళు అడుగుతారు. కానీ మనం ఎప్పుడైతే సిబిల్ చూస్తున్నామో సిబిల్లో ఇక్కడ అప్పుడు అక్కడ తెలిసిపోతుంది, అప్పు ఎక్కడ ఉండేది ఉంటే అక్కడ తెలిసిపోతుంది. కాబట్టి మేము అడగడం లేదు. అవసరమైతే బ్యాంకులో అడగవచ్చు. బ్యాంకు వాళ్ళకు పూర్తి రైట్స్ ఉన్నాయి అడగడానికి. వాళ్ళు కూడా వచ్చి వెరిఫై చేస్తారు. వాళ్ళు కూడా వచ్చి అక్కడ ఫోటో దిగుతారు. బ్రాంచ్ మేనేజర్ కానీ పిల్లర్స్ కానీ వచ్చి షాప్ ముందు లాటిట్యూడ్ లాంగిట్యూడ్లో పెట్టేసి ఫోటో దిగి అది వాళ్ళు అప్లోడ్ చేస్తారు. కాబట్టి ప్రతిదానికి తప్పకుండా వాళ్ళు మిషన్ చూపిస్తారు. వాళ్ళు లేకుండా ఇక్కడే చేయడానికి ఇది కాదు. సో మేము మా తరఫున మేము పూర్తి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన లోన్ గురించి ప్రత్యేకంగా అకౌంట్ తీసుకున్నాము, అట్లా కూడా లేదు. 6 నెలలు మేము ఉండాలి అకౌంట్ ట్రాన్సాక్షన్ ఈయన బ్యాంకు మనోడు అంటారా, దాని గురించి ప్రత్యేకంగా లోన్ తీసుకుంటే కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎవరికి ఆ బ్యాంక్ మేనేజర్ ఫీల్డ్ ఆఫీసర్ అంటే నీకు అనుకూలమైన వ్యక్తి డైరెక్ట్ అకౌంట్ అప్పటిదప్పుడు ఇచ్చి అప్పటిదప్పుడు లోన్ ఇస్తారు. మరి మిగతాలకి ఏం తెలియదు. వాళ్ళ ప్రయాసం బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ మేనేజర్ని కూడా క్వశ్చన్ చేస్తారు. దాని పర్పస్ మీరు అసలు వాస్తవానికి ఇవ్వాలంటే లీగల్గా పోవాలంటే కంపల్సరీ 6 months వాళ్ళ బెనిఫిషియర్ అయి ఉండాలి. బ్యాంక్ బెనిఫిషియర్ అయి ఉంటే వాళ్ళు అడిగిన మా ఊరు మా కస్టమర్ మీకు కంపల్సరీ సహకరిస్తాం. వాళ్ళకి అడిగే హక్కు కూడా ఎవరికి ఉంటుంది. తినకుండా ఎప్పుడు 6 months అవుతుంది సార్ మీరు ట్రాన్సాక్షన్ తీసుకుంటారు, మాకు సపోర్ట్ చేయాలని ఫీల్డ్ ఆఫీసర్ బ్యాంక్ ఆఫీసర్ కూడా అడగడం ఉంటాయి. అట్లా నేను కూడా డైరెక్ట్ ఈ సార్ రికమెండేషన్ అంటే అట్లా ఇచ్చలేదు. పాస్బుక్లో TIRU తిరుపతి ఉంది, ఇంటి పేరు దబ్బటి, DEBP80 ఉండాలి, DEBP-TI ఉండాలి పాస్బుక్లో. పాన్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ లేదు. పాన్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఆధార్ కార్డులో లేదు. ముందు ఆధార్ కార్డు అయినా సెట్ చేసుకోవాలి.
ఆ తర్వాత బ్యాంక్ వెళ్ళి ఆ పాస్బుక్ చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇది చెప్తే వాళ్ళకు అర్థం కాదు కదా, వాళ్ళు ఉండాలని అన్ని కరెక్ట్ ఉన్నాయి అంటే కూడా కొన్ని ఇది చెప్పిన తర్వాత వాళ్ళు అక్కడ బ్యాంక్ వెళ్ళి చేసుకొని రావాలి. అంటే ఆంధ్ర బ్యాంక్లో ఎస్టీపీలో మేము అప్లోడ్ చేయాలంటే ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి. కొటేషన్ ఉండాలి, ఉద్యమ ఆధార్ ఉండాలి, పాన్ కార్డు ఉండాలి, తర్వాత ఆధార్ కార్డు ఉండాలి. ఇవన్నీ ఉండేది ఉంటే మాకు ఈజీ అయిపోతుంది. అన్నింటిలో ముఖ్యంగా వచ్చేసి 6 months ట్రాన్సాక్షన్ ఉండేది ఉంటే అయిపోతుంది. చూద్దాం, అట్లా పబ్లిక్ కూడా అవేర్నెస్ ఇస్తున్నాం మేము. చూద్దాం, మీకు తప్పకుండా మేము వాళ్ళకి సేవ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా, ఎటువంటి ఏమి ఆశించకుండా మా సర్వీస్ అంతా ఫ్రీ సర్వీస్ కాబట్టి వాటిని పబ్లిక్ వాటిని ఉపయోగించుకోవాలి. సంవత్సరంన్నర 1.5 year ఉండేది. ఇప్పుడు అశోక్ సార్, బాపయ్య సార్ వచ్చిన కానీ కూడా ఇప్పుడు లోన్స్ అనేది పర్టికులర్గా గ్రామ స్థాయిలో కూడా ఇప్పుడు ఇంతకుముందు టౌన్లో ఉన్నాయి. ఇప్పుడు కౌటాల దాకా వాళ్ళకి కౌటాల విద్యుత్ చింతలు, ఇప్పుడు చింతల మనపల్లి ఎక్కడ ఉండాలంటే విలేజ్లో కూడా వాళ్ళకు కూడా అవకాశం ఇస్తాను. తిరుగుతాను ఫీల్డ్ వరకు తిరిగి వాళ్ళు ఎవరైతే నిరుద్యోగులు కరెక్ట్ పర్టికులర్గా వాళ్ళు చేయాలని బిజినెస్ మీద ఆశ ఉంది, అలా సిబి కానీ అలా కరెక్ట్ ఉంది, వాళ్ళకు నిరుద్యోగులు సెలెక్ట్ చేసి వాళ్ళు చెప్తారు. మమ్మల్ని అట్లా దాంతోపాటు మా కుమార్ సార్, శంకర్ సార్, తర్వాత శివాని వీళ్ళ టీం కూడా నిరుద్యోగులు చాలా మంది చేసి ఇప్పటివరకు అయితే నాకు తెలిసి ఈ 2 నెలల్లో మినిమం 20 numbers వరకు వాళ్ళకు అంటే లోన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 2 monthsలో సార్ ఎప్పుడైతే ఇప్పుడు వచ్చి సార్ వచ్చిన కాడలు అయితే ఇద్దరు వచ్చిన కాడలు అయితే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ మన తర్వాత వాళ్ళకి అవగాహన ఉన్నది ఏది ఎట్లా చేయాలి అని. సార్ ఎక్స్పీరియన్స్లో అయితే మనకి ఏం లేదు. సార్ బ్యాంకులో ఎంతోమంది చూసుకుంటారు. ఇట్లా ఆ విధంగా కూడా అట్లా లేకుండా ప్రతి బ్యాంకు మేనేజర్ను మన ఫీల్డ్ ఆఫీసర్తో మాట్లాడి కూడా కావాలి కదా. సార్ పోయి పాపం వాళ్ళని మాట్లాడి రిక్వెస్ట్ చేస్తారు ఇట్లానే. అది ఇంపార్టెంటే, ఎందుకంటే ఒక్కొక్కరికి సహాయం చేసి పక్కన కూడా ఎవరో 10 రూపాయలు అడిగిన ఇచ్చేటోళ్ళు లేదు. అట్లాంటప్పుడు మన దగ్గర కూడా తీసుకుపోయి వాళ్ళతో మాట్లాడి ఇప్పించి లోన్ ఇప్పించి ఏది ఆశించకుండా ఇక్కడ బీవైఎస్లా వీళ్ళు ప్రతి అప్లికేషన్ కాడ నింపుడు కాడ కోరుకుంటే నీకు లోన్ వచ్చేదాకా ఎవరు కూడా ఈ స్టాఫ్ ఎవరు రూపాయి ఆశించారు. ఇప్పటి వరకు నాకు తెలిసి అయితే సంవత్సరం ఉండాలి మినిమం ఒక 50 numbers దాదాపు దగ్గరకు వచ్చినాం. అంటే లోన్స్ ఇప్పించినాం కదా సార్, ఇప్పించినాం. మళ్ళీ వాళ్ళకి అవేర్నెస్ క్యాంపులు పెట్టినాం. ప్రతి విలేజ్లో అంటే మండలానికి ఒకసారి, నెలకు ఒకసారి కూడా అక్కడక్కడ క్యాంపులు అవేర్నెస్ కాలేజీల విద్యార్థులకు కూడా కానీ, కార్మికులకు కానీ, మళ్ళీ స్వచ్ఛంద సేవ సంస్థ గ్రూప్ మహిళలకు కూడా అంటే అందరికీ దీన్ని తీసుకుపోవడం వల్ల అందరు చాలా మంది కూడా ఆసక్తి చూపుతాను వస్తాను. ఇప్పుడు ఏంటంటే వస్తాను కానీ వాళ్ళకి అవగాహన లేక సిబి లోన్లు తీసుకొని ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు మధ్యలోనే అంటే ఆగి ఉన్న వాళ్ళు కూడా వస్తాను, వాళ్ళ లోన్ క్లియర్ అయినాక వస్తాయనేది అట్లా కొన్ని పెండింగ్ కేసులు ఉన్నాయి. అంతే కదా. ఇక్కడ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు